అయిన తర్వాత కుమారాణి గారు పాటకు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి నిరంజన్ గారు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో బాబా బాబా చెప్పిన ఒక విషయం గురించి, అద్భుత విషయం. అంటే మనం బాబాని పట్టుకుంటే మన బాధ్యత అంతా బాబాదే అయిపోతుంది అన్న విషయాన్ని బాబా మాటల్లోనే మనం తెలుసుకుందామండి. అంటే ఒక్క భగవంతుడు మాత్రమే మన జీవితంలో నిర్ణయించబడిన ఏ కష్టాన్నైనా తొలగించగలడు. మరియు మనం కనుక ప్రీతముని కొంగు పట్టుకుంటే మన బాధ్యత అంతా ఆయనే స్వీకరిస్తాడు. అందుకే మండలి ప్రార్థన. చిట్ట చివరి వరకు నా కొంగు దృఢముగా పట్టుకున్నటకే ఇట్లా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మాయా ప్రభావం వలన ఏదైనా మనకి కష్టం కలిగితే దాని నుండి బయట పడిపోదామని చూస్తాం. ఆ కష్టం వలన మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకి ఏ మేలు జరుగుతోంది, దీనివల్ల ఏ సంస్కార ప్రక్షాళన జరుగుతోంది, కొత్త సంస్కారం యాడ్ అవ్వకుండా ఆయన్ని పట్టుకోవడం వలన ఇలాంటివన్నీ విషయాలు మనకందరికీ తెలుసు. కానీ ఒక కష్టం వచ్చిందంటే మాత్రం మనం అందులోంచి బయటపడడానికి వివిధ మార్గాలు చూసేస్తూ ఉంటాం. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, ఆమ్, బాబా ఈ జ్యోతిష్యాలు, లేకపోతే సద్గురువులను సాధువులను పట్టుకోవడం, వీటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బాబా బాబా చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే, నా కొంగు పట్టుకుంటే మీ బాధ్యత అంతా నాదే అయిపోతుంది కడ వరకు నన్ను ఆ కొంగు పట్టుకుంటే అన్నారు. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా భవిష్యత్తులో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆతృత, ప్రెజెంట్ జరుగుతున్న ఏ బాధ నుంచైనా అందులోంచి గమ్ముక్కుని బయటపడిపోవాలి. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, వచ్చిన 5 నిమిషాలకే తగ్గిపోవాలి. లేదా ఒక కష్టం వచ్చిందంటే వెంటనే మళ్ళీ మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఇలా వెంటనే ఫాస్ట్ గా జరిగిపోవాలి. రాబోయే జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇలాంటి ఆతృతలో పొరపాట్లు చేసేస్తూ ఉంటాడనమాట. దాని గురించి బాబా చెప్పిన ఒక విషయం, బాబా సందర్భంలో జరిగిన సంఘటనలు కూడా, బాబాయే స్వయంగా వాటికి క్లారిటీ ఇచ్చిన సంఘటనలు కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. బాబా ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి గత జన్మలో ప్రోగు చేసుకున్న సంస్కారాలను బట్టి ఈ జన్మలో కష్టం లేదా సుఖం అనుభవించవలసి ఉంటుంది అంటున్నారు బాబా. అదెలాగా? కర్మ శాసనం ప్రకారం అంతా జరగవలసిందే తప్ప వేరే దారి లేదు. అందుకే బావ నీ కర్మలో నేను ఇంటర్ఫీర్ అవను, కానీ నీకు దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాను. అంటే ఆయన నామస్మరణలో ఆయనతోనే ఉండి ఆయన మీదే ఆధారపడి జీవితం జీవిస్తే అప్పుడు ఆ కష్టం దాటేశాక మనకు తెలుస్తుంది అనమాట. అబ్బా, నేనే ఇంత పెద్ద కష్టాన్ని దాటేశానా అంటే అంత సులువుగా అందులోంచి తీసేస్తాడు భగవంతుడు. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, కర్మ శాసనం ప్రకారం అంతా జరగవలసిందే తప్ప వేరే దారి లేదు. ఈ జన్మలో ఒకడు అనుభవించే కష్టం గత జన్మలో తన కర్మ ఫలమే అని గ్రహించాలి అంటున్నారు. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఈ జన్మలో అంతా మనం పుణ్యం చేసేసుకుంటున్నాం, ప్రార్థనలు చేసేస్తున్నాం, సహవాసాలు గడిపోతున్నాం, బాబా తప్ప ఇంకేం లేదు మన జీవితం. కానీ మనకేంటి, అస్తమాటికి కష్టాలే, అస్తమాటికి అనారోగ్యాలే, ఇలా ఉంటుంది ఏంటి జీవితం అంటే, బాబా అంటున్నారు, నీ జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్న ఒక కష్టమైన సుఖమైనా కూడా ఏదైనా కూడా గత జన్మల కర్మ ఫలం అని గ్రహించు అంటున్నారు. దానినే ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో తప్పక అనుభవించి తీరవలసిందే అంటున్నారు. లేదు బాబా, నాకు ఇప్పుడొద్దు, నేను భరించలేను, నాకు ఈ కంఫర్ట్ జోనే బాగుంది అంటే ఓకే. ఎందుకంటే ఆయన కరుణామయుడు కనుక ఓకే చేసేస్తాడు. కానీ ఈ కర్మది, నువ్వు చేసిన కర్మ నువ్వే తీసేసుకోవాలి కదా. అది మళ్ళీ జన్మకి పాస్ ఆన్ అవుతుంది. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఏం చెప్తున్నారు? అవసరాలు తీరుస్తాను, కోరికలు తీర్చను. అవసరము అన్నది ఏంటి? మనకు ఉదాహరణ కూడా తెలుసు. బాగా దాహం వేసిన వాడికి కూల్ డ్రింక్ కాదు మంచినీళ్ళే కావాలంటాడు. ఎన్ని డ్రింక్స్ చూపించినా ఇది వద్దని నాకు మంచినీళ్ళే కావాలంటాడు. అది మన అవసరం. కాబట్టి బాబా అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీర్చడు. ఎందుకంటే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక అలా పుట్టుకు వస్తూనే ఉంటుంది కనుక బాబా ఆ కోరికల వల్ల ఏమవుతుందంటే, ఈ కోరిక తీరాక నీకు తృప్తి ఉండదు, అసంతృప్తే. మళ్ళీ ఇంకో కోరిక వెంపు పరుగు పెడుతుంది మనస్సు. దానివల్ల ఏమవుతుందంటే సంస్కారాల మూట పెరిగిపోతుంది. ఈ జన్మలో ఖర్చు చేయవలసిన సంస్కారాలని ఖర్చు చేసేసుకుని ఏ కోరిక లేకుండా ఆయన మీదే ఆధారపడి జీవిస్తే మళ్ళీ జన్మకి పునాది అవ్వకుండా అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, ఒక కోరిక తీరిన తర్వాత ఊరుకోవట్లేదు, మళ్ళీ ఇంకో కోరిక, ఇంకో కోరిక.
మనసు అలా పరుగులెడుతూనే ఉంటుంది కనుక బాబా ముందస్తుగానే హైయెస్ట్ ఆఫ్ ది హైలో కోరికలు తీర్చను అని చెప్పేశారు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు, మరు జన్మలోనైనా తప్పక అనుభవించి తీరవలసిందే, భగవంతుడు ఏది చేసినా మన మంచికే అని అనుకోండి అంటున్నారు. ఆ ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో అదే భగవంతుడు నిర్ణయిస్తాడు అని చెప్పారు బాబా. అంటే నిజంగా అందుకే బాబా మై విష్ అన్నది ఇచ్చారు. హౌ టు లవ్ గాడ్ అన్నారు. భగవంతుని చేరే 12 మార్గాలు అన్నారు. ఇవన్నీ ఏమవుతాయంటే మనం ఒక సందేశం కింద దాన్ని చదివేసుకుంటూ ఆహా అలాగా ఇవన్నీ ఆచరించడం కష్టం అనుకుంటే కష్టం. కానీ ఇవన్నీ ఒక మానవుడు ఒక ఆత్మ ప్రయాణానికి గమ్యం చేర్చడానికి ప్రభు ఇచ్చిన సందేశాలుగా మనం తీసుకుంటే అప్పుడు ఆయన మీద అధికాధికమైన ప్రేమ కలిగి ఏది వచ్చినా కూడా ఆఖరికి సుఖమైనా కూడానండి దాన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యం మనం. ఇది భగవంతుని ఇచ్చి కింద తీసుకుంటాం. కష్టం ఎలాగో ఆయన మీద వేసేస్తాం. సుఖాన్ని కూడా ఆయనకి అప్పచెప్పేస్తామట. కాబట్టి భగవంతుడు ఏది చేసినా మన మంచికే అని అక్షర సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు అంటున్నారు. అప్పుడు ఏమనుకుంటాం, మన ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో అదే భగవంతుడు నిర్ణయిస్తున్నాడు అని భావనలోకి వస్తామట. కాబట్టి మనం బాబాని దివ్య ప్రీతమురుగా విశ్వసించి ప్రేమిస్తూ ఆయన్నే పట్టుకుని ఉన్నాం కనుక మన సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయన చేతుల్లోనే పెట్టేశాం కానీ పూర్తిగా అంటే పూర్తిగా ఇంకా అప్పచెప్పలేదు. దానివల్లనే ఈ సంశయం ఈ అన్నీ కూడా మనకి ఇంకా ఈ సంస్కారాల మూట ఇరిచి కూడా అంటాడు. సంస్కారాల భారాన్ని షేర్ చేసుకోవచ్చా? బాబా యొక్క బాధని మనం పంచుకోవచ్చా అనేదో అడుగుతాడు ఒకతను. అంటే జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతున్నాం అనుకోండి, బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో మనం ఏదో పాలు పంచేసుకుంటున్నామేమో అనుకుని ఒక ప్రేమికుడు ఇరిచ్చిని అడుగుతాడు. ఇరిచ్ అంటాడు, అది ఆలోచనలోనే మూర్ఖత్వం అంటాడు. బాబా బాధలో మనమేం పంచుకోవడం ఏంటి? అసలు ఆలోచనే నీ మూర్ఖత్వం అయిపోతుంది. అలా కాదు బాబు. ఈ సంస్కారాల మూటను మోస్తున్న భగవంతుడికి ఆ మూటలో నువ్వు ఆయన చెప్పినట్టుగా ఈ జీవిత ప్రయాణాన్ని తీసుకుని వెళ్తే ఆ మూటలో కొంత బరువు తగ్గించిన వాడివవుతావు. పెంచడం మాట పక్కనుంచు. పెంచడం చేయవు. తగ్గించడానికి ప్రయత్నించు. తగ్గించడం అంటే మన సంస్కారాలు తగ్గించుకుంటే మనకే లాభం అండి. ఆయనకి కాదు లాభం. కాబట్టి ఇరిచ్చి కూడా అంటాడు. అంటే ఆయన ఇచ్చని అంగీకరిస్తూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ తండ్రి నీ ఇచ్చ అంటూ పక్కదారికి వెళ్లకుండా పట్టుకున్న ఆయన కొంగునే దృఢంగా పట్టుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. దీనివల్ల ఇది ఎలా సాధ్యమవుతుంది? అధికాధికమైన ప్రేమ వల్ల సాధ్యమవుతుంది కనుకే ప్రభు ప్రార్థనలో అంత జాగ్రత్తగా ఆ మాటని మనకు అందించారు. కాబట్టి అంతా ఆ సంరక్షణ బాధ్యత అంతా నేను తీసుకుంటానని చెప్తున్నాడు. ఎందుకంటే సర్వజ్ఞుడైన బాబా మన జీవితాలను ఆయన వైపు అడుగులు వేసే విధంగా ఆ ఈ సందేశాలన్నీ ఇచ్చారు. ఏకంగా ప్రార్థన దగ్గర నుంచి ఆయన జీవితం అంతా కూడా ప్రభు చరిత్రలో చూస్తే మనం ప్రతి క్షణం ప్రతి సెకను కూడా మానవుడికి ఏ రకంగా కళ్యాణం జరుగుతుంది ఇదే ఆలోచన. త్యాగమయ జీవితాన్ని గడిపారు అంటాడు. ప్రతి అవతారం కూడా భగవంతుడి కిందకి దిగి వస్తే త్యాగమయ జీవితాన్నే గడుపుతాడు. కాబట్టి మనం దేనికి కూడా ఆలోచించక్కర్లేదు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ముందే బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అని ఇచ్చారు. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు. ఇవన్నీ కూడా మనకి ఏమనిపిస్తుందంటే బాబా ఇచ్చిన సందేశాలండి అని మనం చెప్పేసుకుంటాం, వల్లె వేసేస్తాం, అందరికీ చెప్పేస్తాం. కానీ ఆచరణకు వచ్చేసరికి మనకు సాధ్యం కావటం లేదండి. ఈ ఆచరణ సాధ్యం అవ్వాలంటే ముందు అధికాధికంగా ఆయన నామస్మరణ చేయాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన కొంగే పట్టుకోవాలి, అధికాధికంగా ప్రేమించాలి. అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా బాబా చెప్తున్నారు. మానవుడు ఆత్రం ఎలా ఉంటుందంటే ఒక మనవట్టండి తాతతో ప్రయాణం పెట్టుకున్నాడు అనుకుందాం. అంటే మనం భగవంతునితో ఉంటే ఎంత అద్భుతమైన చర్య జరుగుతుంది అన్నది బాబా చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక మనవడు తాతతో ప్రయాణం మొదలుపెట్టాడు అనుకుందాం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఏ ఏ ఫ్లైట్ ఎక్కాలా? రైలు ఎక్కాలా? ఎలా వెళ్తే సౌకర్యంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మనవడికి అవసరంలే. ఎందుకంటే వాడు పూర్తిగా తాత మీద ఆధారపడ్డాడు కనుక, ఆ మనవడికి ఏం కావాలో తాతయ్య ఆలోచించుకుంటాడు. అందువల్ల ప్రతి చిన్న విషయం ఆఖరికి చివరికి గమ్యం చేరే వరకు కూడా ఆ తాతదైపోతుంటే ఆ మనవడి బాధ్యత అంతా కూడా. అంటే ఎంత శ్రద్ధగా స్వీకరిస్తాడు. ఇంకా తన కంఫర్ట్ కూడా చూసుకోకుండా మనవడు సరిగ్గా తిన్నాడా? సరిగ్గా పడుకున్నాడా? వాడు సరిగ్గా ఉందా? దుప్పటి అంటే ప్రతి ఇంచి ఇంచి జాగ్రత్తగా చూసుకుంటాట తాత.
ఎందుకు? మనవడు పూర్తి భారాన్ని తాత మీద వేసేశాడు కనుక. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు, పూర్తిగా నా మీద ఆధారపడి జీవించండి అనడానికి కారణం అది. ఆయన బాధ్యత అయిపోతుంటా. బాబా కూడా అంటారు, నువ్వు కనుక ఒక్కసారి నాకు సర్వార్పణ అయిపోయావు అంటే, అంటే పూర్తిగా అన్ని బాబా ఇచ్చకు తల ఒగ్గావు అంటే, నేను కార్యక్రమంలో తల మునకలే ఉంటాను. కానీ నీకేదైనా కష్టం వచ్చిందనుకో, అప్పుడు నా ఈ విశ్వ కార్యక్రమంలో నీ బాధ్యత నన్ను నిలబడనివ్వదు అని కూడా బాబా చెప్తారు. అంటే అది దొలిచేస్తూ ఉంటుంది మాట. వాడిని ఎళ్ళి కాపాడు, వాడిని ఎళ్ళి కాపాడు. అంటే ఆయనే ముందు ఉండి రక్షిస్తూ ఉంటాడనమాట. ఎందుకు? పూర్తిగా ఆధారపడిపోయాడు బిడ్డ అని చెప్పి. అలాగా ఈ ఈ బాబా జీవితంలో అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడండి, కొంతమంది అద్భుత ప్రేమికుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు బాబా చాలా సీరియస్ గా సమాధానాలు ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ జరిగింది కూడా మన ప్రేమికులకు అవగతం కావడం కోసం జరిగిన చర్యలవి. వాళ్ళు అలా ఎందుకు చేశారండి? బాబాని అధికాధికంగా ప్రేమిస్తున్నారు కదా! అలా ఎందుకు అలా 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 ఆలోచించకుండా మనకి పాఠాలన్నమాట. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, భలే జరిగిందిలే వాళ్ళకి అనకూడదు. అది మనకొక లెసన్. అమ్మో! నేను ఆ వయసొచ్చేసరికి అలా ఉండకూడదని నాకు పాఠం నేర్పుతున్నాడు భగవంతుడు అనుకోవాలి. అంతేగాని పెద్ద వయసొచ్చాక అలా ఎందుకండి బిహేవ్ చేయడం? అంటే పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు చిన్న చిన్న పిల్లలయిపోతారు. వాళ్ళు చేసే ప్రతి చర్య చిన్న పిల్లల చర్య. మనం గమనిస్తే మన చిన్నప్పుడు మనం అలాగే ఉన్నాం అని అనుకుని, అప్పుడు మనం దానిలో ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. వాళ్ళకి సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు అంటే, ఒక సంఘటన ద్వారా, ఒక సందేశం ద్వారా ప్రేమికులు అందించడం కోసమే ఆ సంఘటనలు జరిగాయండి. ఎందుకంటే అద్భుత ప్రేమికులు కనుక. అలాంటి ప్రేమికులు ఎవరు అంటే, ఒకరు మెహర్జీ కర్కారియా, నావల్ తలాటి, దీనా తలాటి వీళ్ళ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు. అదెప్పుడంటే ఇవి చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎందుకు పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవాలి? ఆయన ఎలా మనల్ని కాపాడతాడు? ఎంత శక్తివంతుడు మనం ప్రేమించే భగవంతుడు, మనం ఆరాధించే భగవంతుడు, మనం నమ్ముకున్న భగవంతుడు, ఆయన కొంగే పట్టుకున్న మన ప్రేమికులో ఎంత ధైర్యంగా ఈ మాయా జీవితంలో జీవించవచ్చో చెప్పడానికి జరిగిన సంఘటనలు. అవేంటంటే ఇప్పుడు 1929 సంవత్సరంలో మెహర్జీ కర్కారియా అనే అతను ఇరాన్‌లో వ్యాపారం చేసేవాటండి. అంటే ఇది అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఒక్కసారి తలుచుకుందాం. బాబాని చూడడానికి ఇండియా వస్తాడు. కానీ బాబా సమయంలో ఏంటంటే పశ్చిమ దేశ పర్యటనలో ఉంటారు. మళ్ళీ 1943లో మెహర్జీ బాబాని దర్శించుకుంటాడు. బాబాని కలుసుకునేలోపు మెహర్జీకి ఒక స్నేహితుడుంటాడనమాట. అతనేంటి ఈ ఫస్ట్ టైమ్ కలవడం కుదరదు. నెక్స్ట్ టైమ్ బాబాని కలుద్దాం అనుకునేసరికి బాబా టైం పడుతుంది కొంచెం. అంటే అప్పట్లో ఇలా గమ్మునెళ్ళిపోయి మనం మెహరాబాద్ ఎళ్ళిపోయి గబగబా బాబాని దర్శించుకున్నట్టుగా ఉండదు. బాబా పర్మిషన్ ఉంటేనే బాబాని దర్శించాలి. సరే ఒకరోజు ఫలానా రోజు దర్శనం ఇస్తారని తెలుస్తుంది. సరే బాబాని కలుసుకునే లోపు తన ఫ్రెండ్ దగ్గరికెళ్తాడు. ఆ ఫ్రెండ్ ఏంటి ఈ హస్తం చూసి అంటే చెయ్యి చూసి చెప్తారు కదా! హస్త సాముద్రికమో ఏదో అంటారు. అతను అలాంటి వాడనమాట. అతనేంటి ఫ్రెండ్ కదా మెహర్జీ వెంటనే చెయ్యి చూసి నీ వ్యాపారం మొత్తం నష్టాల పాలైపోతుందని జోస్యం చెప్తాడు. అది ఇతను అడగడు పాపం. మెహర్జీ ఏమి అడగడు. కానీ అతనంతట చొరవ కొద్దీ చెయ్యి తీసుకొని చెప్తాడు. ఇది విన్న మెహర్జీ ఏం చేస్తాడు? పర్షియాలోని తన మేనేజర్‌కి వ్యాపార లావాదేవీలన్నీ మూసివేయమని టెలిగ్రామ్ కూడా పంపించేస్తాడు. ఇంకేమీ ఆలోచించడు మెహర్జీ. ఫ్రెండ్ కదా! అడగకుండానే చెప్పాడు అంటే ఇది నిజమవుతుందనుకుని, ఆ వ్యాపారం అంతా నష్టపోతామని తెలిసి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేస్తాడు. ఇది జరిగిపోతుంది. ఇది ఎప్పుడు బాబాని కలుసుకోక ముందు. సరే బాబాని కలుసుకోవడానికెళ్తాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా పర్షియాలో ఏం చేస్తున్నావు అని అడుగుతారు బాబా. ఈ జాతకం చూపించుకోవడం, టెలిగ్రామ్ ఇచ్చేయడం, అనంతరం బాబాని కలుస్తాడనమాట. బాబా అసలు ఏం తెలియకుండానే, "నువ్వు ఇన్ని సంవత్సరాలు పర్షియాలో ఉన్నావు కదా! ఏం చేస్తున్నావు? నీ వ్యాపారం ఎలా సాగుతోంది?" అన్నీ తెలిసిన సర్వాంతర్యామి ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు ఉంటాడాయన. దైవీ మానవుడు కనుక. మెహర్జీ మొత్తం జరిగిందంతా బాబాకు చెప్తాడు. బాబా ఏం చేస్తారంటే, అతని చెవి గట్టిగా మెలిపెట్టి ఇలాగే అంటారు. "మూర్ఖుడా" అంటారు బాబా సౌజ్ఞలతో. అప్పటికి బాబా మౌనంలో ఉన్నారు. "మూర్ఖుడా! నేను సాక్షాత్తు భగవంతుడిని. మరి భగవంతుడినైన నేను ఈ గ్రహాలన్నిటినీ సృష్టించగలను, మార్చివేయగలను, నాశనం కూడా చేయగలను. అటువంటిది నా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు ఇలా చేయడం ధర్మమేనా?" ఎంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడో చూడండి. ఒకసారి ఈ ఈ సందర్భంగా ఇక్కడ లేకపోయినా
ఒక వ్యాపారిని బాబా ప్రత్యేకంగా ఆహ్వానిస్తారండి, దర్శించుకోమని టైం ఇస్తారు. ఆ టైంలో అతను రాడు. తర్వాత ప్రజా దర్శనాల్లో వచ్చి లైన్లో నించుని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. బాబా ప్రత్యేకంగా కాల్ షీట్ ఇచ్చినప్పుడు అతను రాడు. బాబా ఎదురు చూస్తారు, అడుగుతారు, కానీ రాడు. తీరా ప్రజా దర్శనాల లైన్లో నించుంటాడు. బాబా పట్టుకుంటారు అతన్ని. ఇప్పుడు ఈ నేను పిలిచినప్పుడు రాలేదు ఎందుకు అని అడుగుతారు. అడితే, బాబా నీకు తెలియనిదేముంది, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు మావి. ఒక్కరోజు కనుక నేను షాప్ మూసేశానంటే నాకెంతో నష్టం జరుగుతుంది. ఆ రోజు నువ్వు పిలిచిన రోజు నాడు నీ నీ దగ్గర రావడానికి నా షాపు ఎవరికైనా అప్పచెప్దామని చూశాను, ఎవరూ రాలేదు. దాంతో షాపు వదిలేయలేక నీ దగ్గరికి రాలేదు బాబా అంటాడు. బాబా ఒక నవ్వు నవ్వి, ఎంత అమాయకుడివి, ఈ సృష్టినే సృష్టించిన వాడిని, సృష్టి అంతా చూస్తున్న వాడిని నేను, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక చిన్న షాపుని నేను చూడలేనా అంటే అప్పుడు వెంటనే అతను కాళ్ళ మీద పడిపోయి క్షమించు బాబా అంటాడు. అలాగే అంటే ఇది ఇది అవగాహన లోపం. కానీ ఇంకో ప్రేమికుడు ఉంటాడండి. అతడు బాబా బలానా టైంకి రా అంటే సైకిల్ వేసుకుని వస్తాడు. ఎందుకో లేట్ అయిపోతుంది. ఆ సైకిల్ ఏం చేస్తాడు, చెట్టు దగ్గర వదిలేసి మెహరాబాద్ లో బాబా దగ్గర పరుగు పరుగు ఆయుష్ పడుతూ వస్తాడు. బాబా ఏంటి ఎంత పరుగు పెడుతున్నావు, ఏంటి ఏంటంటే, లేదు బాబా నువ్వు ఈ టైంకి రమ్మనుగావు కదా, నీకు టైంకి ఇంపార్టెన్స్ అంటావు కదా, అందుకని నా సైకిల్ని అక్కడ వదిలేసి వచ్చేసాను బాబా. చంపేశావు పో, ఆ సైకిల్ కాపలా కాయలేక నేను చస్తున్నాను. ముందు నా దర్శనం ఇచ్చేసాను కదా, వెళ్ళి వెళ్ళి సైకిల్ తెచ్చుకోరా, అదే నేను కాపలా కాయలేకపోతున్నాను నవ్వుతారు బాబా. అంటే అంత అద్భుత అవతారం అండి మెహర్ అవతారం. ప్రతి ఇంచి ఇంచి ఆయనకి తెలిసిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, నేను భగవంతుణ్ణి, నా సాన్నిధ్యంలో అంటే నీ సృష్టిలో జరిగే ప్రతిదీ కూడా నా నుండే వస్తున్నాయి కదా, వాటిని నేను నాశనం చేయగలను కదా, అటువంటి నా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు ఇలా చేయడం ధర్మమేనా అంటే, ఆ జ్యోతిష్కుడు చెప్పగానే ఆ వ్యాపారం క్లోజ్ చేసేమని టెలిగ్రామ్ ఇచ్చేశాడు, కనీసం బాబాకి ఇన్ఫార్మ్ చేయకుండా. వ్యాపారం మూసివేయొద్దని తక్షణమే టెలిగ్రామ్ పంపించు, ఎప్పట్లాగానే నీ వ్యాపారం కొనసాగించు అని చాలా తీవ్రంగా మందలించారు బాబా మెహర్జీ కకారియాని. వెంటనే బాబా అన్నట, ఇప్పుడు టిల్లికి టెలిగ్రామ్ ఇయ్యి, ఆ వ్యాపారం మూసేయద్దు, కొనసాగించమని చెప్పు. అంటే అది నష్టం కాదండి వీళ్ళకి, మన దృష్టిలో ప్రాపంచికంలో ఆ నష్టం మనకి నష్టం. కానీ బాబా చెప్తారు, నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు, ఎక్కడ నష్టం జరిగింది అని. ఈ నష్టం ఏమిటి, ఒక రకంగా అతనికి సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. నెక్స్ట్ జన్మకి ఇవన్నీ పాస్ ఆన్ అవ్వవు కనుక బాబాకి అన్నీ తెలుసు కనుక బాబా వెంటనే ఆ వ్యాపారం నష్టం కాదు, ముందు వ్యాపారం ఓపెన్ చేయి, ఆ వ్యాపారం కొనసాగించు అంటారు. అంటే మెహర్జీ బాబా చెప్పినట్లుగానే చేస్తాడు. కానీ ఒక గమ్మత్తు జరుగుతుందండి. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్ నష్టపోతాడని అన్నారో, ఆ టెలిగ్రామ్ వెంటనే ఇచ్చేశాడో, మళ్ళీ బాబా మాటకి విధేయత చూపిస్తూ టెలిగ్రామ్ రివర్స్ ఇవ్వడం వలన ఆ వ్యాపారం దినదినాభివృద్ధి అయ్యి చాలా పెద్ద గొప్ప వ్యాపారస్తుడు అయిపోయాటండి మెహర్జీ. ఎందుకని, అక్కడ విధేయత. అంటే బాబా చెప్పినట్టు చేసేస్తాడు, ఫ్రెండ్ చెప్పినట్టు చేసే అది కాదు. ఫ్రెండ్ చెప్పినా కూడా ఈ బాబా చెప్పిన వెంటనే విధేయత చూపించాడు చూడండి. బాబా అలా కాదు, ఇలా కాదు, ఇది అసలు ఏం నసగలేదు, వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేశాడు. ఆ విధేయతకి ఆయన వెంటనే అతని నష్టాన్ని కూడా సరిచేసేశారు. కాబట్టి బాబాతో ఉంటే అంత అద్భుతం జరుగుతుందని ఈ సంఘటన మనకు తెలుస్తోంది. మన ప్రేమికులు కూడా ఇది మనం తెలుసుకోవాలి. అలాంటిది ఇంకో రెండో సంఘటన. ఇదేంటంటే 1923లో నావల్ తలాటి దీనాల ఈ వివాహ వేడుకల సందర్భంగా బాబా తన మండలితో కలిసి వెళ్తారన్నమాట. పెళ్లి వేడుకలన్నీ ముగిసిపోతాయి. 23 అంటే మంజలీం రోజులన్నమాట. నావల్ తలాటి ముందుగానే బాబా ఆదేశించడం జరుగుతుంది. అతని వివాహం రోజే అతని సోదరి కూడా వివాహ వేదికపై జరిగింది. ఇద్దరి వివాహాలు జరుగుతాయి. ఇవన్నీ అయిపోతుంది. సరిగ్గా 2 రోజుల తర్వాత నావల్ని పిలిచి బాబా చాలా అసంతృప్తిగా వ్యక్తం చేస్తూ, నీ భార్య దీనా ఎక్కడుంది అంటారు. అంటే పెళ్ళైన వెంటనే బాబాతోనే వచ్చేస్తాడు అతను. నీ భార్య దీనా ఎక్కడుంది అంటే, ఎక్కడుంటుంది బాబా, నా సోదరి నావల్ దగ్గర ఉంది, ఆమె దగ్గర ఉందని చెప్తాడు. అయితే బాబా అంటారు, వెంటనే ఆమె నా దగ్గర తీసుకురా, దీనాని నా దగ్గర తీసుకురా అని చెప్తారు. అంటే బాబా ఎందుకింత అసంతృప్తిగా ఉన్నారో నా వాళ్ళకి అర్థం కాదు. వెంటనే ఆమెను తీసుకుని వస్తారు. తీసుకొస్తే బాబా చాలా అసంతృప్తికి గురి కావడం కారణం ఏమై ఉంటుందో, ఏదైనా తప్పు చేశానా, ఇలా బాధపడిపోతూ ఉంటాడు నావలు. సరే ఆమె వస్తుంది, దీనా వస్తుంది. బాబా ఆమెను చూడగానే ఇంకేం మాట్లాడరు. వెంటనే ఇప్పటి వరకు ఎక్కడున్నావు అంటారు. అంటే వెంటనే చెప్పాలి కదా, బాబా నా భర్త అనుమతితోనే నా ఆడబడుచింట్లో ఉంటున్నాను అని చెప్తుంది. చెప్తే బాబా అంటారు, ఆ విషయం నాకు నాకు కూడా తెలుసు.
కానీ అది కాదు నేను అడుగుతుంది. నిన్న మధ్యాహ్నం అక్కడ నువ్వు చేసిన పనేంటి? చూడండి. మరి ఇంతకన్నా సర్వాంతర్యామి మెహర్ బాబా అనడానికి నిదర్శనం. అంటే దీన అంటుంది, "బాబా ఏం ఎక్కడికి వెళ్ళలేదు బాబా. ఆ ఇంట్లోనే వరండాలుంటాయి కదా! అప్పట్లో బయట వరండాలుండేవండి కూర్చుందికి. అది వాళ్ళ కోసం కాదు. ఎవరైనా యాత్రలు చేసి, చేసి అలసిపోతే అక్కడ సేద తీరతారని ప్రతి ఇంటి బయట అరుగులు కట్టేవారండి. అంటే అంత నిస్వార్థ సేవా తత్పరత ఉండేది పూర్వ జనాల్లో. అలాగే ఇప్పుడు చెప్తోంది దీనా, ఆ వరండాలో కూర్చున్నాం బాబా. అనుకోకుండా ఒక బ్రాహ్మణ జ్యోతిష్కుడు వచ్చాడు మా దగ్గరికి. మేమిద్దరం కూడా జాతకం చూడమని మా చేతిని చూపించాం. ఆ విషయం మిమ్మల్ని ఇంతలా కలవరపెడుతుందని మాకు తెలియదు బాబా అంటుంది. అంటే తెలియకుండా చేసిన పొరపాటు. అందుకే పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చాడు తండ్రి. అంటే బాబా అంటారు, మరి ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు? తెలుసు అన్నీ. కానీ బాబా ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు అని అడిగట. అంటే బాబా అతనన్నాడు, నా భర్త తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడని, నా ఆడబడుచు భర్త తీవ్రమైన ఆర్థిక నష్టానికి గురవుతాడని చెప్పాడు బాబా. ఈ ఆపదల నుండి గట్టెక్కాలంటే ఒక దేవాలయానికి కొంత సొమ్ము ఇవ్వాలట, కొంతమందికి అన్నదానం చేయాలట. ఇలా చాలా రకాల సూచనలు ఇచ్చాడు బాబా. మేమిద్దరం అవి చేయలేదు, కానీ మా తరపున ఆయన చేస్తానని చెప్పి, చూడండి, మేం చెయ్యలేమని చెప్తే అన్నట్ట జ్యోతిష్కుడు, మీ తరపున నేను చేస్తాను, ₹10 ఇమ్మన్నట్టు. ₹10 అంటే ఇప్పుడు చాలా డబ్బండి అది. అప్పటి రోజుల్లో తక్కువగా అనిపించినా, అప్పటి రోజుల్లో అది ఎక్కువ. ఇప్పటి రోజుల్లో మనకి తక్కువగా అనిపించినా కొన్ని వేలతో సమానం. తలోక ₹10 ఇవ్వమని అడిగాడు బాబా. ఆఖరి బేరంగా తలోక ₹5 ఇవ్వగా తీసుకెళ్లిపోయాడు బాబా. ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది దీన. ఇదంతా విన్న బాబా అన్నట్ట, ఓహో, ₹5 అన్నమాట. జ్యోతిష్యులకి ఎంతో కొంత డబ్బు చెల్లిస్తే మీ తలరాత మారిపోతుందని మీరు అనుకుంటున్నారు అంతేనా అన్నట్టు బాబా. అంటే కొంచెం గంభీరంగా మందలిస్తూ, అంటే ఒక ₹5తో నీ తలరాతనే మార్చేస్తాడా వాడు? మీరేం చేయక్కర్లే, వాడే చేసేస్తాడు. ముందు ₹10 అన్నాడు, తర్వాత ఇప్పుడు ₹5తో మొత్తం మార్చేస్తాడన్నమాట అని బాబా గట్టిగా అన్నట్ట. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నా పాదాలపై మీ శిరస్సు ఉంచారో అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరించాను. మనందరం జాగ్రత్తగా వినవలసిన పాయింట్ అండి ఇది. ఎప్పుడైతే నా పాదాలపై మీ శిరస్సు ఉంచారో అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరించాను. అంటే నీకు మరియు నీ జీవితంలోని ప్రతి దానికి నేను మాత్రమే బాధ్యత వహిస్తాను చెప్తున్నారు బాబా. మీరు భావిస్తున్నట్లుగా మీ నక్షత్రాలు గాని, మీ గ్రహాలు గాని మీ జీవితాన్ని నియంత్రించలేవు. ఎవరైతే నా పాదాల వద్ద శిరస్సు పెట్టి నా వాళ్ళుగా అయిపోతారో వారి నక్షత్రాలు, గ్రహాలు అన్నిటినీ కలిపి నా కప్పులోని టీలో కలుపుకుని తాగేస్తాను. గుర్తుంచుకోండి, ఇక నుండి మీ జాతకం కోసం మీ జ్యోతిష్ని సంప్రదించవద్దు. మీ చేతిని ఎవ్వరికీ చూపించవద్దు. అన్నీ నాకు వదిలేసి నన్నే అంటి పెట్టుకుని ఉండండి అని చాలా స్పష్టంగా బాబా తెలియజేశారు. బాబా ఇది ఒక్క దీనాకే కాదండి. ఆయన కొంగు పట్టుకుని ఆయనతోనే జీవితం అనుకుంటూ, ప్రార్థనలు చేస్తూ, సందేశాలు చదువుకుంటూ, బాబా గురించి తెలుసుకుంటూ, సహవాసులకు వెళుతూ, మెహరాబాద్ వెళ్తూ, ఇవన్నీ చేస్తున్న మన ప్రేమికులందరికీ స్పష్టంగా చెప్పిన అద్భుతమైన భరోసా బాబా ఇచ్చింది. కాబట్టి బాబా అంటున్నారు, ప్రతి వారి జీవితంలో జరిగేటువంటి మంచి మరియు చెడు ఆలోచనలు, మాటలు, చర్యలు ఇవన్నీ కూడా మనస్సు చేయటం వల్లనే సంభవిస్తాయి. మరి వారి వారి మనస్సులోని వాటి తాలూకా బీజాలు సృష్టించబడానికి ముందే వారి వారి భవిష్యత్తు అవతారానికి తెలిసిపోతుంది. బాబా చెప్తున్నారు, మొత్తం మీ జాతకం స్కాన్ తీసేస్తారు అనేవారు మండలి కూడా. బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక స్కాన్. మీకైతే స్వేచ్ఛ ఉంది, కానీ మాకు లోపల ఏమి ఆలోచించడానికి కూడా స్వేచ్ఛ లేదు అని చెప్తాడు ఒకసారి రిచి. కాబట్టి అవతారానికి అన్నీ తెలిసిపోతుంది. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఒకరివి కాదు, ఇద్దరివి కాదు, లక్షలాది జీవాత్మల యొక్క లక్షలాది జన్మల భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వారి జీవితాలన్నీ అవతారానికి తెరిచిన పుస్తకమే అంటున్నారు బాబా. అటువంటప్పుడు సకల సమస్యలకి ఏకైక పరిష్కారం నేనే అంటున్నారు. అంతేగాని ఆయన సృష్టిలోని భాగాలైన రంగురాళ్ళు, నక్షత్రాలు, పరిమిత జ్ఞానం కలిగిన వంటి జ్యోతిషులు అంతకన్నా కాలేరు. అంటే అవతారుని పాదాల దగ్గర తలపెట్టేశాక మళ్ళీ ఇంక దిక్కు చూడక్కర్లే. బాబా కూడా చెప్తారు, ఒక తల్లి దిగి అవమానం జరుగుతుందండి. ఆ రాజు ఏం చేస్తాడంటే, బాబా చెప్పిన స్టోరీ ఇది,
ఆ రాజు ఏం చేస్తాడంటే తల్లిని మార్కెట్లో నిల్చోపెట్టి కట్టేసి అందరినీ రాళ్లు విసరమంటారు ప్రజలందరినీ. ప్రజలందరూ రాళ్లు విసురుతారు. కానీ అటువైపు తల్లి యొక్క కూతురు వస్తుంది. ఆవిడ తల్లిని చూసి బాధపడుతూ ఆవిడ మీద మరి వెయ్యాలి కదా, రాజాజ్ఞ ధిక్కరించడానికి లేదు. రాయి బదులు పువ్వు వేస్తుందండి. ఇంతసేపు రాళ్లు వేస్తున్నప్పుడు ఆ తల్లి అమ్మా అబ్బా అందు. ఎప్పుడైతే కూతురు పువ్వు విసురుతుందో అప్పుడు చాలా గట్టి దెబ్బ తగులుతుంట. అమ్మా అని గట్టిగా అరిస్తే ప్రజలు అడుగుతారు, ఏంటమ్మా రాళ్ళు విసిరితే తగలని దెబ్బ పువ్వు విసిరితే తగిలిందా అంటే, ఆ అది అది హృదయ భాష. ఎందుకంటే తండ్రి మనల్ని ఒకసారి స్వీకరించాక చాలా బాధపడిపోతాట బాబా. మనం పక్కలకి వెళితే ఇరిచి కూడా చెప్తారు. కాబట్టి మెహరాబాద్ వెళ్ళి కూడా ఫలానా స్థలం పుణ్యం ఉందండి, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్తూ ఉంటారు. మెహరాబాద్ వచ్చి సాయిబాబా దగ్గరికి వెళ్తారు. మెహరాబాద్ వచ్చి ఇంకెక్కడికో వెళ్తూ ఉంటారు శనీశ్వరుడు అని. అలా అసలు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఇరిచి కూడా. ఇరిచి ఖచ్చితంగా చెప్పారండి. సత్య సంపదలో నేను చదివాను కూడా. ఇరిచి మాటల్లో మనం తెలుసుకోవాలి కూడా ఆ విషయం. ఇరిచి అంటారు అందుకు బాబా చాలా బాధపడతాట. అంటే హయ్యెస్ట్ ఆఫ్ ది అయిన అవతారుడి సాన్నిధ్యంలోకి వచ్చి మళ్ళీ వేరే చోట్లకి వెళ్ళడం ఏంటి? బాబా కూడా ఇక్కడ అదే అంటున్నారు. నేను సృష్టించిన ఈ రాళ్ళు అవి కూడా నేను నాశనం చేయగలను. మీ జీవితం ఈ జీవితమే కాదు, కొన్ని లక్షల జన్మల జీవితాలన్నీ నాకు ప్రతి ఆత్మది తెలిసిపోతుంది నాకు అంటున్నారు బాబా. కాబట్టి ముందే తెలుసు ఆయనకి మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెరిచి ఉంచిన పుస్తకం నాకు అంటున్నారు బాబా. కాబట్టి ఈ మెహర్ బాబా యొక్క ఈ అత్యున్నత స్థాయిని, అంటే ఈ అవతార స్థాయిని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి మనం. అందుకే ప్రతి క్షణం గుర్తుంచుకుంటూ జీవితంలో ఆయన నొప్పించే పని చేయడానికి ఎవరు సాహసం చేయకూడదు. ఇందాక ఇరిచి చెప్పినట్లుగా ఆయన బాధల్లో పాలు పంచుకోవడం కాదండి. మనకి ఎక్కువ బాధలైపోతే ఆయన విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం అని ఫీల్ కలుగుతూ ఉంటుంది కొంతమందికి. అది ఇరిచి చెప్తాడు అది చాలా మూర్ఖత్వం అని. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఆయన్ని నొప్పించే పని చేయడానికి ఎవరు సాహసం చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఇరిచి. కాబట్టి ఆ ఆయన కృపావర్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆయన పాదాల దగ్గర మనం తల పెట్టేసాం గనక. ఆ రామకృష్ణయ్య గారు కూడా అంటారు, మెహర్ బాబా విషయంలో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అన్నది జరగదు. చాలా అద్భుతమైన మాట అండి, మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి ఒకసారి అవతార పురుషుడుగా, హయ్యెస్ట్ ఆఫ్ ది హైగా, ఆ భగవంతుడే మానవ రూపధారి అయి మనల్ని ప్రేమించి నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని బాబాయే స్వయంగా చెప్పించి, ఆ ఐ లవ్ యూ అంటే చాలు నాకు కడుపు నిండిపోతుందని ఆయనే చెప్పి, బాబా నీకు తెలియదా మేము ప్రేమిస్తున్నాము అంటే, లేదు నాకు అన్నీ తెలుసు, కానీ ప్రేమికుడి నోటి నుండి బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నాకు ఎంతో తృప్తి కలిగిస్తుంది అంటున్నాడు. ఎందుకంటాడు అంటే, అలా ఆయన అధికాధికంగా ప్రేమించడం వలన జీవితంలో ఏం జరిగినా బాబా తీసేయి, బాబా ఇదెందుకొని క్వశ్చన్ చేయకుండా ఆయన ఇచ్చకు బద్దులై ఈ జీవిత గమ్యాన్ని త్వరితగతం చేసుకోవడానికి మానవుడికి, ఈ ఆత్మకి, ప్రేమికుడికి అవకాశం ఇవ్వడం కోసం బాబా నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అనడానికి కారణమండి. కాబట్టి అధికాధికంగా ఆయన్ని ప్రేమించడానికే ప్రయత్నం చేద్దాం. ఆయన కృపావర్షం ఇప్పుడు చెప్పారు కదా బాబా, అందరి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నాకు తెలుసు అంటున్నారు. ఆయన నేను దగ్గరుండి నడిపిస్తాను అంటున్నాడు కళ్ళకు గంతలు కట్టుకుని. కాబట్టి పూర్తిగా ఏ మాత్రం సంశయం లేకుండా బాబాతోనే జీవితం అనుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన అండ ఉండిన ధైర్యంతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పానగేశ్వర గారు. జై బాబా అండి. బాబానే పట్టుకుని, బాబానే నమ్ముకుని ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని అర్పణ చేసినట్లయితే బాధ్యత అంతా కూడా ఆయనదే అయిపోతుంది అని చెప్పారు. అది అక్షర సత్యం. కానీ మనకు మనసు అనేది ఉంది కాబట్టి మనసు పరిపరి విధాలుతో